పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే నేను జనసేన పార్టీ కార్యకర్తలకి మాత్రమే చెప్తున్నా, నాయకులకి కాదు. నాయకులు అనే వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారు, ఎట్టయినా సంపాదించుకుంటారు. వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుంది కాబట్టి ఇల్లులు బగలు కొట్టేసినా మేము ప్రశ్నించమన్నా, మీరు ఏదైనా చేసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నా మేము ప్రశ్నించాం, మాకు ఇచ్చాల్సిన ప్యాకేజ్ ఏదో ఇచ్చేస్తే మేము జోబులు నింపుకొని సైలెంట్ అయిపోతాం అనే రీతిలో ఈ జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, కార్యకర్తలే నష్టపోతారు. ఆయన పిలుపునిచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ వచ్చేస్తారేమో గొర్రెల్లాగా. రాకండి బాబు, మీకంటే ముందు తరంలో మేము ఉండి నష్టపోయింది మేము చాలు, ఇంకా చాలు అనుకున్నాం కాబట్టి పార్టీ మారాం. ఈరోజు పార్టీ మారడానికి చాలా మంది, లక్షల మంది సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎందుకు లక్షల మంది సిద్ధంగా ఉన్నారో నేను చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారి తీరే, పవన్ కళ్యాణ్ గారి మాట తీరే దీనికి నిదర్శనం. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే స్పందించడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో స్పందించకపోవడం, మహిళల గురించి ఏదో తాట తీస్తా, తోలు తీస్తా, బెత్తం దెబ్బలు కొట్టాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నాయకులు రౌడీలాగా మరి రోడ్ల మీద మహిళల్ని కొడుతుంటే అట్లీస్ట్ అటువంటి విషయాల్లో కూడా స్పందించకపోవడం, ప్లస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థిస్తూ ఆయన ట్వీట్లు పెట్టడం, గతంలో అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయమన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని సమర్థిస్తూ రాజకీయ విశ్లేషణ అని చెప్పడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మాక్సిమం గమనిస్తున్నారు. ఆలోచించే వ్యక్తులందరూ కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త తరానికి పిలుపునిచ్చాడు చూసావా, దాని అంత అమాయకత్వం ఇంకోట్లే. అంటే ఆయన అమాయకత్వం కాదు, ఆయన యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి పిలుపునిచ్చుంటాడు. బహుశా ఇది విని నిజం అనుకుని బయటకు వచ్చారు, జనసేన పార్టీ జెండాలు మోసేద్దామని చెప్పి. మీకంటే ముందు మోసిన వాళ్ళని అడగండి, వాళ్ళకి మోసి భుజాల మీద కాయలు కాసి ఆ మచ్చలు ఉండిపోయినాయి తప్ప ఏ ఒక్కడికి గుర్తింపు లేదా పార్టీలు అన్నటువంటి విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తాను. గ్రాఫిక్స్ మినిస్టర్ ఎవరు తెలిసి, గ్రాఫిక్స్ మినిస్టర్ అది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజు ఆయన గ్రాఫిక్స్ పవన్ కళ్యాణ్ గారు అనే పేరు కూడా ఆయన తెచ్చుకున్నారు. ఎందుకు గ్రాఫిక్స్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నానంటే, 10 రోజుల క్రితం వేసినటువంటి రోడ్డు, మేమేదో గ్రామాల్లో మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందిపోతుంది, భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలే. ఆయనకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగాలి, కానీ బయట రాష్ట్రాలని అడిగితే ఏం సమాధానం చెప్తారు? 1.5 లేదంటే 2 రేటింగ్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. రోడ్లు వేశారు. ఒక రోడ్డు గురించి ఈ రోజు మొత్తం వైరల్ అవుతున్నటువంటి వీడియో మీ అందరు చూసే ఉంటారు. అది కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మేడిచింత అనే గ్రామంలో వేసినటువంటి రోడ్డు, కేవలం 10 రోజుల క్రితం వేసిన రోడ్డు ఈరోజు కాలితో చెదిపితేనో చేత్తో చెదిపితేనో ఆ కంకర్రాళ్ళు సపరేట్ అయిపోతున్నాయి, ఇసుక తీసుకొచ్చేస్తుంది బయట నుంచి. అది పరిస్థితి. కేవలం గ్రాఫిక్స్ కోసం లేదంటే ఫోటో షూట్ల కోసం ఒక రోడ్డు వేపించేసుకుని నల్ల పెయింట్ పూసేసి దాని మీద పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేసేసారు అని చెప్పి చిరతలు వాయించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలారా, మేల్కొని చూడండి, కళ్ళు తెరుచుకొని చూడండి, మేల్కొని వినండి. కేవలం శివాజీ సినిమాలో లాగా అదేదో బ్లాక్ మ్యాట్ ఇప్పితే బ్లాక్ రోడ్డు లాగా మారిపోవడం, దాని మీద పవన్ కళ్యాణ్ గారు నడవడం, ఇటువంటి గ్రాఫిక్స్ వీడియోలు వేసుకుని బాగా ఆనందాన్ని పొందారు కదా. ఈ రోజు ఆ వీడియోని కూడా చూడండి. కాల్తో అంటే రోడ్డు వెళ్ళిపోతుంది. కేవలం ఈ కాంట్రాక్టులు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన, ఈ కూటమి ప్రభుత్వంకి సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇవ్వడం, ఆ కాంట్రాక్టుల ద్వారా మిగిలిన డబ్బులు జోబులు వేసుకోవడం, ఇది ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అంతే తప్ప అది శాశ్వత రోడ్లు ఏం కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఆ గ్రామస్తులంతా కూడా ఆవేదన చెందుతుండేది ఏంటంటే, ఇప్పుడు రోడ్డు వేశారు కాబట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళ ఊరికి రోడ్డు శాంక్షన్ అవుతుంది అనేది వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నటువంటి విషయం. ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలా అంటారు. చేరినా కూడా ఆయన ఏమైనా స్పందిస్తారా? ఆయన దేని మీద స్పందించరు. కేవలం తెలుగుదేశం పార్టీని ఎవరైనా విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏదైనా జరిగితే, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ ని ఎవరైనా విమర్శిస్తే దాని మీద స్పందిస్తారు. లేదంటే ఆయన సహనటులైనటువంటి ఎవరైనా హీరోయిన్లు పుట్టినరోజులు ఉంటే ఆయన పుట్టినరోజులు, జన్మదిన శుభాకాంక్షలు ఆయన ట్విట్టర్ పేజీ ద్వారా తెలియజేసుకుంటాడు. ఇది ప్రస్తుత పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. మరి ఇంకొక రెండో అంశం విషయానికి వస్తే, ఈ జనసేన పార్టీ నాయకులు వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, మహిళల్ని వేధిస్తున్నారు, వివాహేతర సంబంధాలు పెట్టుకుని కొడుతున్నారు, వాళ్ళ డబ్బులు లాగేసుకుంటున్నారు అనేటువంటి అంశం. ఇంకొక మహిళ కూడా రోడ్డెక్కింది. ఆయన వీరవాసం జెడ్పీటీసీ, ఆయన బాధితురాలు రోడ్డెక్కింది. పాపం ఆమె డబ్బులు తినేయడమే కాకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ కొట్టి, కళ్ళు ఇక్కడంతా ఆ ఫోటోలన్నీ కూడా బయటపడ్డాయి. ఆ మహిళ బయటపెట్టి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు అంటుంది. పాపం ఆ మహిళకి మేము ఒకటే చెప్తున్నాం, మీకు న్యాయం చేయలేరమ్మా పవన్ కళ్యాణ్ గారు, మీకు న్యాయం చేయలేరు. ఎందుకంటే మీరు వెనక వరుసలో ఉన్నారు. మీకంటే ముందు వరుసలో హర్షవేన్ అనే మహిళ ఎప్పుడో రోడ్డు ఎక్కి పాపం ఆమె న్యాయం చేయమని అన్న అంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ఆమెకి న్యాయం చేసిన తర్వాత కదా ఒక క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు మీరు వెనక్కున్నారు. మీ దాకా న్యాయం జరిగేటప్పుడు టైం ఎంత పడుతుందో తెలియదు. కాబట్టి పవన్ అన్న న్యాయం చేయండి అనే మాటలు పాపం మీరు మానుకోవాలమ్మా. ఆయన ఏం న్యాయం చేయడు మీకు. అదే మీరు తెలుగుదేశం పార్టీ, మీ తల్లి గారు, మీ తండ్రి గారు, లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే
వారి ద్వారా మీరు ప్రశ్నిస్తే అప్పుడు మీకు సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు తప్ప మేము జనసేన పార్టీ నాయకులు ఈ విధంగా రౌడీల్లా మారిపోయారు, లేదంటే మా డబ్బులంతా గుంజేసుకున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అంటే ఆయనకి కళ్ళు కనిపించవమ్మ. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి విషయాల్లో కళ్ళు కనిపించవు. ఎందుకంటే ఆయన పార్టీ కార్యకర్తలు ఇల్లులే పగలు కొట్టేస్తుంటే పేకమేడల్లాగా దాని మీదే స్పందించినటువంటి వ్యక్తి, దాని మీద ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు లేవు, దాని మీదే స్పందించినటువంటి వ్యక్తి మీ గురించి ఎందుకు స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు? లేదంటే మీకంటే ముందు వరుసలో ఉన్న వారి గురించి ఆయన స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అవన్నీ స్పందించకపోగా ఇప్పుడు కొత్తగా నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకొక మాట అంటాడు, యువత రాజకీయాల్లో ఎందుకు, యువత రాజకీయాల్లోకి రావాలా, యువత ఎందుకు ప్రశ్నించాలా? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక తరం, ఒక 10 సంవత్సరాల పాటుగా జనసేన పార్టీ జెండాలు మోసిన ఒక తరాన్ని సంకనాగా ఇచ్చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఒక 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి యువత మొత్తానికి ఎక్కడైనా యువతకు అండగా నిలిచాడా? ఆ కార్యకర్తలకి ఏమైనా అండగా నిలిచారా? ఈరోజు ఒకవేళ అండగా నిలిస్తే ఆ కార్యకర్తలు ఇల్లు పగలు కొట్టేస్తే ఏమైనా స్పందించాడా? లేదంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో పొత్తు ధర్మం పాటిస్తుందా లేదా అని కనీసం ఆ క్వశ్చన్ కూడా చేయలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ ఉద్దేశంతో అంటే ఇంకొక కొత్త తరాన్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా సంకనాకి ఇచ్చే వరకు ఈయన వదిలిపెట్టేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.